హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రియదర్శిని ఫుడ్ కోర్ట్. ఈరోజు మేము చెరుకు లేకుండా చెరుకు రసం ఎలా చేసుకోవాలో చెప్పబోతున్నామండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చెరుకు రసంకి అసలు ఏ మాత్రం తీసిపోకుండా సూపర్ ఉంటుంది. మనకి చెరుకులు ఇయర్ మొత్తం దొరకవు కదండి, కానీ ఇదైతే మనం ఎప్పుడు కావాలనుకున్నా అసలు సీజన్తో సంబంధం లేకుండా ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు చేసుకోవచ్చు. ఇక్కడ మేము కొంచెం బెల్లం తీసుకున్నాము, ఆర్గానిక్ బెల్లం తీసుకున్నామండి. ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం అల్లము, ఒక హాఫ్ లెమన్, కొంచెం పుదీనా. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. జ్యూసర్ జార్లో తురిమిన బెల్లం, పుదీనా, అల్లం, ఐస్ క్యూబ్స్, ఒక హాఫ్ లెమన్ వరకు జ్యూస్ పిండుకొని మూత పెట్టి ముందుగా దీన్ని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత ఒక 3 కప్స్ వరకు వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఒక 3 కప్స్ వరకు వాటర్ వేసి ఇలాగా జ్యూసర్ జార్లో మిక్సీ పట్టుకున్నాం కదండి, దాన్ని అంతా కూడా ఇలా స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం గ్లాసెస్లోకి సర్వ్ చేసుకుందాము. గ్లాసెస్లోకి ఐస్ క్యూబ్స్ వేసుకుంటున్నాము. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ చెరుకు రసం ఇందులో వేసుకుంటున్నామండి. అసలు ఎంత టేస్టీగా ఉంటుందంటే రియల్గా చెరుకు రసం ఎలా ఉంటుందో సేమ్ టేస్ట్ వస్తుందండి. పిల్లలకి అప్పటికప్పుడు ఇంట్లోనే ప్రిపేర్ చేసి ఇలా ఇస్తే చాలా చల్లగా ఈ సమ్మర్లో చాలా ఎంజాయ్ చేస్తారండి. ఈ సమ్మర్లో బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా దాహం తీరాలి అంటే చక్కగా ఇలాంటి కూల్గా డ్రింక్స్ చేసుకొని ఇంట్లోనే హైజీన్గా టేస్టీగా ప్రిపేర్ చేసుకొని తాగితే పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఎంజాయ్ చేస్తారు. మీరందరూ తప్పకుండా మా ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.